తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి ఇద్దరు నేతల ఛాలెంజ్లతో ఉద్రిక్తత నెలకొంది. కూటమి పాలనకు అనుకూలంగా జేసీ, వ్యతిరేకంగా పెద్దారెడ్డి వివిధ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించారు పోలీసులు. అక్కడ ఎస్పీ ఆఫీసు ముందే నిరసన వ్యక్తం చేశారు పెద్దారెడ్డి. మరోవైపు తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ ముందు మంచం వేసుకుని ధర్నా చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేది పెద్దారెడ్డి వర్గీయులు పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలి అని జేసీ డిమాండ్ చేస్తూ అక్కడే మంచం వేసుకుని కూర్చున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వబోము అని జేసీ ఛాలెంజ్ చేస్తే ఎలా రానివ్వడో చూస్తాను అంటూ సవాల్ చేశారు పెద్దారెడ్డి. పోలీసులే రక్షణ కల్పించాలి అంటున్నారు పెద్దారెడ్డి. జేసీ ఛాలెంజ్ పై పెద్దారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. వెన్నపాటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆయన ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇక్కడ 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంతవరకు కూడా నాకు ఏ దాంట్లో కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. నిరసన ర్యాలీలు చేయాలంటే ప్రభుత్వం మీద కానీ ఏదైనా మా పార్టీ కార్యక్రమాలు కానీ చేసేటప్పుడు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వడం. నేనేమో వాళ్ళను మేలు పెడతాంట, వాళ్ళ జవాబు లేదు, ఏమి లేదు. కేవలం నేను అక్కడ నిరసన ర్యాలీ చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు, రేపు రాబోయే ఎలక్షన్లో మేము ఫేస్ చేయలేమనే ఒకే ఒక ఆలోచనతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల ప్రకారమే అక్కడ ఉండే పోలీసులు పనిచేస్తున్నారు. ఇదే కాదు, మా మీద కక్షతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్లకు పోతానే ఒక్క కేసు కట్టరు. సివిల్ కేసులన్నీ స్టేషన్లలోనే పంచాయతీ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో 16 కేజీలు బంగాకు దొరికితే 10 కేజీలు చిల్లర ఎంతో పెట్టి మమ అనిపించినారు. ఇన్వెస్టిగేషన్ అనేది ఏ క్వశ్చన్ లేదు. దీంట్లో ఎవడు ఎంత లబ్ధి చెందుతారో నాకు తెలియదు. అది ప్రభాకర్ లబ్ధి చెందుతాడా లేకపోతే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు లబ్ధి చెందుతారో తెలియదు. ఏది ఏమైనా కూడా జిల్లాలో ఉండే అధికారి మాట మటుకు లోకల్లో ఉండే పోలీస్ అధికారులు కొంతమంది ఇనే పరిస్థితిలో లేరు. నేను ఎస్పీ గారిని కించపరిచి మాట్లాడిండేదేం కాదు, కానీ అక్కడ టీఎంఎల్ కాడ మాట్లాడే మాటే నేను చెప్తున్నా. ఏంటికి చెప్తున్నా అంటే కనీసము ఎస్పీ ఉండాడు అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఈ జిల్లాలో ఇంతవరకు ఆ హనీ ట్రాప్లో సస్పెండ్ అయినో రిమూవ్ అయిన వాళ్ళు అధికారులు తప్ప అసాంఘిక కార్యక్రమాలపైన కానీ ఏడన్నా క్రైమ్ను ప్రోత్సహించే అధికారుల మీద ఇంతవరకు చర్యలు లేవు. ప్రతిరోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, వార్తలో మా పేపర్ గురించి వదిలేండి, దీనిలలో వస్తానే దానిపైన ఎంక్వైరీ కూడా లేదు. అక్కడ ఉండే పోలీస్ అధికారులు ప్రభాకర్ అంటే భయం, కానీ పోలీస్ ఎస్పీ గారు అంటే భయం కూడా లేదు. చిన్న భయం కూడా లేదు. ఏంటికి భయం లేదో నాకు తెలియదు. కానీ అదేమన్నా ఒక బీహార్ రాష్ట్రమో లేకపోతే ఇప్పుడైతే పశ్చిమ బెంగాల్తో పోల్చుకోవచ్చు. ఏంటంటే ఆడ అధికార పార్టీనే నడుస్తూ అంటుంది, ప్రతిపక్ష పార్టీ నడుచదు. గతంలో అందరం మనం చెప్పుకునేది బీహార్లో ప్రజాస్వామ్యం లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చెప్పుకోవచ్చు. ఆ విధంగా తాడిపత్రిని ఏమన్నా ఈ జిల్లాలో ఉంటే బయటకు దుబ్బినారా రాష్ట్రం నుండి, లేకపోతే ఈ రాష్ట్రంలో తాడిపత్రి ఉందా? 175 కాన్స్టిట్యున్సీలో ఈవెన్ కుప్పంతో వెహికల్ నిరసన ర్యాలీలు చేస్తా అంటే కేవలం తాడిపత్రిలోనే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు చేయకూడదు అని చెప్తారు. ఏ విధంగా చేయకూడదు నాకు చెప్పాలా. ఏంటంటే హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఏ ర్యాలీ చేసినా పోలీసులు సహకరించాలనేది కూడా ఏమనంటే ట్రాఫిక్ ఆంక్షలు అంటారు. నిరసన ర్యాలీలు చేసేటప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్టాఫో లేకపోతే తక్కువ వచ్చుంటే జిల్లా నుండి తెప్పించుకొని చేసుకోవాలి. వాళ్ళు చేయడంలే. నన్ను ప్రభాకర్ని అడగమని చెప్పే పరిస్థితి ఇండైరెక్ట్గా. నువ్వు పోయి ప్రభాకర్ని అడుగు అని
నాకేం పని ఉంది అతన్ని అడిగే పరిస్థితి? ఆ పరిస్థితి వచ్చినప్పుడు కావాలంటే వీళ్ళు చేతులు ఎత్తేసి మాతో కాదు, మేము అసలుకు ఉద్యోగం చేయడంలే, నామకావస్థమే ఉండాము అధికారులుగా అని చెప్తే ఆ రోజు కావాలంటే నేను ప్రభాకర్ని నా ఇష్టం అడుగుతాను అడగను, ఆయన విజ్ఞతకో నా విజ్ఞతకో వదిలేస్తారు. కానీ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, ఉండే హక్కు ఉంది, తిరిగే హక్కు ఉంది, సమస్యలపైన పోరాడే హక్కు కూడా ఉంది. కనీసం వాక్ స్వతంత్రం కూడా లేదు తాడిపత్రిలో. ఈ మధ్యకాలంలో పెద్దొడుగురులో అతన్ని తిట్టిపోయింటే ఎకరా భూమి ఉంది నీకు, నువ్వు సర్పంచ్ అని అంటే అతను నాకు ఇంత భూమి ఉంది అని చెప్పిన దానికి మరుసటి రోజు 60 పనులు వేసుకొని వచ్చి పోలీసుల సమక్షంలో వాడిని ఇంటికి బీగాలు వేసి ఆడ ధర్నా చేసినారు. అంటే ఎంత నీచంగా తయారైందో ఈ జిల్లాలో ఒకసారి మీరందరూ ఆలోచించాల్సిన పరిస్థితి. దీనిపైన మేము పోరాటం అయితే చేస్తాం. తాడిపత్రిలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా తమకు అనుమతి ఇవ్వలేదని, దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని, భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తామని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో భరత్, అనంతపురం నుంచి.